ఎందుకు ముందుగా హెడ్లైన్స్ చూడండి. ఉన్న కాన్నే కొత్త సచివాలయం, ఈడుంటేనే జనానికి మస్తు నయం. గుల్ల మంత్రి చేస్తుండు యాగం, మనకు వట్టాలని మంచి యోగం. మా సంబురంగా మహానాడు, మస్తు జరిగింది ఫస్ట్ నాడు. కంపతోని పెద్దక్క కయ్యం, కరిసిపాడైతుడని శితాం భయం. వ్యవసాయం మీద పడ్డ సత్తి, వందనాలక్క రెండు వందనాలక్క, సల్లంగా చూసినావు ఉడుకు బువ్వ పెట్టినావు, సూర్యుడొచ్చే రాక పండుకోమన్నావు. 100 జాలక్క ఒక్క 100 జాలక్క. ఏందో నుల్లా, ఏది చెప్తే ఏమైతుందో నాకే అర్థమైతలేదు. ఇవాళ అవుననుకుంది, రేపు కాదవుతుంది. అది కాదు అని అనుకున్నది అయి తీరుతుంది. ఏదో నడిమిట్లా నేను తప్పు చెప్పినట్టు అవుతుంది అనుకో రాదుండ్రి. మాదేముందుల్లా, ఏది ఉంటే అది చెప్తాం. ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్తే మాకేమొస్తుంది? నిజం చెప్తేనే కదా మీకు మా మీద నమ్మిక కలిగేది. ఇప్పుడు చెప్పే ముచ్చటనైతే 100కి 100 వాళ్ళు నిజమట. అరే అసలు ముచ్చట చెప్పకుండా సావిత్రి ఏంది సోది చెప్తుంది అని అనుకుంటురా? అంత ఉత్తదే, సచివాలయం మారదట. ఏం మారదట? ఈ బిల్డింగ్లే కూలగొట్టి కొత్తవి కడతారట. తెలంగాణ బర్త్డే అయిపోగానే 1 నెంబర్ మేడలకు ముగ్గు వస్తారట. వాసి చూసి బంద వస్తులేపుతారట బంగ్లాలు. ఇప్పుడు నాంపల్లి లోటి, ఎర్రమంజి లోటి, ఖైరతాబాద్ లోటి ఇట్లా ఇసిరేసినట్టున్న అన్ని సర్కార్ ఆఫీసులను కొత్త గట్టే బిల్డింగ్లకు దింపుతారట. మంత్రులు అందరు ఆఫీసర్లు ఒక్కటాన్నే ఉంటారు కాబట్టి అటుర్కుడు ఇటుర్కుడు తప్పుతుంది పనుల మీద వచ్చినోళ్లకు. కానీ గప్పట్లో ఏమన్నారు? సచివాలయం ఈడికెళ్ళి లేపి ఎర్రగడ్డ షాతి దవాఖానా కాడ కడతారట, లేకుంటే సికింద్రాబాద్ లో అడ్డా పెడతారట అని అన్నారు. దవాఖానా ఖాళీ చేపియాలంటే ఊకెనే అవుతుందా? దాన్ని ఇంకో తాన కట్టాలి. ఉన్న తాన్నే కొత్తవి కడితే బాగుంటది అని అనిపించినట్టున్నది. కరెక్టే. ఇప్పుడున్న మంత్రుల ఆఫీస్ ముంగట ఎంత ముద్దు కొడుతుంది. వచ్చినోళ్ళ పని అయిపోగానే ట్యాంకు బండు, నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్కు, ఎన్టీఆర్ పార్కులో తిరగచ్చు. ఇక దేశంలోనే పెద్ద అంబేద్కర్ సార్ విగ్రహం కట్టబట్టిరి, పెద్ద జెండా నాటబట్టిరి. అందుకే ఈ జాగల్లే సచివాలయం ఉంటే మంచిగా ఉంటది అని అనిపించినట్టున్నది కేసీఆర్ సార్కు. ఈ ముచ్చట ఇయ్యాల బయటకు వచ్చింది కానీ ఓ నెల 15 రోజుల ముంగట్నే మనసులున్న మాట చెప్పిండు. బుద్ధుడు ముందుండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనక మన సెక్రటేరియట్ ఉండాలి. తిరుపతికి పోదాం అనుకునేటోళ్లకు ముఖ్య గమనిక, మీ ప్రయాణాలను 3 రోజులు వాయిదా వేసుకోండి. సోమవారం లేకుంటే మంగళవారం పోతే మంచిది. ఎందుకంటారా? తిరుపతిలా నిలబడే జాగనే లేదు. జిబజిబా ఉన్నారు పబ్లిక్. అంటే అంతగానం దేవుంతానికి పోయిండ్రేమో అని అనుకునేరు. కాదు, ఆడిప్పుడు మహానాడు పండగ జరుగుతుంది. పట్నం మొత్తం పచ్చ జెండాలు, పచ్చ బ్యానర్లు, పచ్చ లీడర్లతోని కలకలలాడుతుంది. మరి మహానాడులో ఫస్ట్ నాడు ఏం జరిగిందో ఓ పారి చూద్దాం. తిరుపతిలా పసుపు పండుగ మా సంబరంగా జరుగుతున్నది. బతుకమ్మలు, బోనాలతోని చంద్రాల్ సార్కు ఎల్కని చెప్పిండ్రు మన తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు. ఇక రామన్నని యాద్ చేసుకొని పార్టీ పచ్చ జెండా పైకి గుంజిండు చంద్రన్న. చూస్తుండ్రా, నందమూరి సింహం బాలయ్య బాబు షూటింగ్ ఇడిచిపెట్టి వచ్చిందట పార్టీ పండుగకు. అధ్యక్షుల వారి మైక్ అందుకున్నాడు. ఏం మాట్లాడతాడో ఇందాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకున్నాం. మహానాడు పండుగలో కూడా హైదరాబాద్ దండకం చదవందుండేటట్లేడు కదా. అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తుంది, పార్టీని ఎట్లా పైకి తెస్తుంది మొత్తం చెప్పినాక చెక్క భజన కథ చెప్పిండు. చెక్క భజన చేస్తున్నారు. నేను అడిగాను, ఇది నేర్చుకున్నారు, దీనివల్ల మీకు లాభం ఏంటని అడిగాను. వాళ్ళు చెప్పింది, రోజంతా కష్టపడ్డాం, సాయంత్రం ఇంటికి వస్తాం, స్నానం చేసి ఒక అర్ధ గంట ఈ చెక్క భజన చేస్తే మేము పడిన కష్టం మొత్తం మర్చిపోయి
బ్రహ్మాండంగా నిద్ర వస్తా ఉందని. ఓ గంటన్నర సేపు సార్ మైకును దడిపేసినాక బువ్వకిడిచిండ్రు. ఫస్ట్ నాడు 30 తీర్ల కమ్మటి ఆంధ్ర వంటలు చేసిండ్రు. రాయి సంకటి, రాయలసీమ పులిహోర, బగారా, గోలిచిన వంకాయ, పప్పు, చారు, మామిడికాయ తొక్కు, నెయ్యి, హెరిటేజ్ పెరుగు ఇట్లా మస్తుగా పెట్టిర్రు. రేపు తెలంగాణ వంటలు వండి పెడతారట. అగో చిన్నబాబు కూడా ప్లేట్ పట్టిండు కదా, తినుడు అయిపోయింది. సెల్ఫీలు దిగుతుండ్రు జర్రంతా ఇస్మాయిల్ ఈసారు. ఇక బయట చూడుర్రి బాహుబలి లెవెల్లా పెద్ద కటౌట్ ఎట్లా పెట్టిర్రో. ఇప్పటి సందే లొకేషన్ సార్ కాకపడుతున్నట్టున్నారు కదా. అబ్బా రామారావు సారు ఏషాల పోటువలు ఎన్నున్నాయో మంచిగా పోటువలు దిగిపోతుండ్రు. అరే షెట్లు మాట్లాడుతున్నాయి. చంద్రాల్ సార్ హైటెక్ ఇకమత మజాక్కన. జీవితం అంటే ఇలా ఉండాలన్నా ఒక్క రోజు బ్రతికినా చంద్రన్నలా బతకాలి. చంద్రన్న భక్తులు శీతం వచ్చే వరకు ఎంకన్న భక్తులకే జాగలేకుంటైంది తిరుపతిలా. అన్ని హోటళ్లు రూములు ముందుగానే బుకింగ్ చేసుకుర్రట. రూములు దొరకక 7 రోజులు ఆనే నిలబడిపోయిండ్రు. ఇగో గివ్వుల్లా ఇయాటి మహానాడు పండుగ ముచ్చట్లు. అబ్బా తెలంగాణ మంత్రులు అంటే మంత్రులే, ఎవరి శాఖలాళ్ళు లోతులకు దిగి పనిచేస్తుండ్రు. కంపెనీల మంత్రి కేటీఆర్ సారు అమెరికా పోయిండు కంపెనీలు పట్టుకొస్తేందుకు. పద్మారావు సారు కల్తీ మందు లేకుండా కష్టపడుతుండు. పాలమంత్రి సీనన్న పసల పెంపకంలో బిజీగా ఉన్నాడు. హరీష్ రావు సారు చెరువుల పొంట తిరుగుతున్నాడు. పోచారం సారు పొలం పనులకు దిగిండు. ఇక ఈ మంత్రులందరికీ పైకం వంచేందుకు ఈటెల సారు లెక్కలేస్తుండు. కానీ వీళ్ళందరు మంత్రులు అనుకున్నట్టు జరగాలంటే ఇగో గీ మంత్రి కష్టపడాలి. ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి సారు గుళ్ళ మంత్రి అనిపించుకుండు. శ్రీ లక్ష్మీనారాయణ హృదయ సహిత ఋతశత చండీ యాగం చేస్తుండు. తెల్లావుకు పూజలు చేసి గణపతిని తలుసుకొని మహాకార్యాన్ని షురువు చేసిండు. 5 రోజులు నిష్ఠతో చేస్తారట. 2 రోజులు ఒడిసింది, ఇంకో 3 రోజులు చేసేది ఉంది. మరి గుళ్ళ మంత్రి ఎందుకు గీ యాగం జరిపిస్తుండో తెలుసునా? ఈ తాపకు ఆనలు మస్తు పడి చెర్లు నిండి మంచిగా పంటలు వండాలని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్నంలా వాళ్ళింట్లో ఈ కార్యం జరిపిస్తుండు. సీఎం సార్ బాయికాడ అయుత చండీ యాగానికి మంత్రాలు చదివిన అయ్యవార్లే ఈడ కూడా మంత్రాలు చదువుతుండ్రు. సేమ్ అట్లనే జరుగుతుందనుకో రాదుండ్రి. గా మొన్న షెయ్యూకూర్ తర్నక్క గద్వాల్ జిల్లా కోసం యాగం చేస్తే అంతకు మోదాలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు ఆనల కోసం చేసిండు. ఇక ఈ శనారం సంధి యాదగిరి గుట్టకాడ వర్ణయాగం జరగబోతుంది. ఇంకా రేపు ఇంకెంతమంది లీడర్లు ఎన్ని తీర్ల యాగాలు చేస్తారో. మొత్తానికైతే కరువు కాలంలో కూడా అయ్యవార్లకు సరిపోను సంభావన దొరుకుతున్నట్టే. పట్నంలా రోడ్డు మీద పోయేటప్పుడు చూడాలి, ముంగట ఏడగుంతుందో చూడంగాని ఎత్తిన తలకాయ దించబుద్ధి కాదు. మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్లు బ్యానర్లు ఏ రోడ్డుకు చూసినా. అబ్బరబాయ్ ఓటేస్తే గా పార్టీకే ఇయ్యాలరా అని అనిపిస్తుంది. ఒక ఓటింగ్ను చూస్తే జర్రంత ముంగడుకోతే చల్ ఏమైనా సరే మా పోరగాళ్ళను గీ స్కూల్లోనే వేపియాలి అని అనిపిస్తుంది. ఇంకా ముంగట్టుకోతే ఇంకోటి ఎట్లనన్నా చేసి మనకి కారును కొనాలి, నన్ను ఎక్కి తిరగాలి అని కోరిక ఉడుతుంది. ఇంకో జాగలో చూస్తే ఏకదం నీళ్ళు పాలు వంకించుకుందరు రండ్రి అని పిలుస్తున్నట్టే ఉంటాయి. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుండే అని లైట్ తీసుకుంటాం. హేగో గిట్ల మురిపిస్తూనే మనల్ని. కానీ వీటితోనే ఏం జరుగుతుందో తెలుసా? మొన్న చూడలే ఏముందుల్లా గజ్జియ గాలి పెడితే కచ్చ పుల్లలు ఇరిగిపోయినాయి పెద్ద పెద్ద హోర్డింగ్లు. కింద నిలబెట్టిన కార్లైతే పాపడా లెక్క పరం అయినాయి. ఇంకా నయ్యం గాలి దుమారం లేచిందని ఆసర కోసం ఈ తంబాలను అమ్ముకోలేదు ఎవ్వలు. ఏమన్నా ఎటమటమైతే ఎవరు బాధ్యులు? అగో గందుకే పొడుగు పోళ్ళు కూలితే నాటిన కంపెనీల మీద నేరాలు ఘోరాలు చట్టం కింద కేసులు పెడతారట పట్నం మున్సిపాలిటీ పెద్ద సార్లు. సొప్ప బెండ్ల లెక్క తుట్ట ఇరిగిపోకుండా గాలి దేవుడే వచ్చి ఊపినా ఊగకుండా బందవస్తుగా నాటుకోవాలని ఆర్డర్ వేసిండ్రు. కానీ హైకోర్టు ఎన్ని మాటలు చెప్పలే, రోడ్ల మీద పెద్ద పెద్ద బ్యానర్లు కట్టెల మీద బొమ్మలు పెట్టొద్దు, పబ్లిక్ తక్లీఫ్ అవుతుంది అని కొద్దు కేసీఆర్ సార్ చెప్పినా చెవికి ఎక్కపాయే. మొదలు వీటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. పబ్లిక్ పానాలు ముఖ్యమా పైసా ముఖ్యమా?
ఇక ఒక పని చేయండి సార్లు, హోర్డింగులు నాటినోళ్ళ మీద, కూల్తుంటే చూసినోళ్ళ మీద, వీడియోలు తీసినోళ్ళ మీద, ఇంత అధ్వానమా అన్నోళ్ళ మీద కూడా కేసులు పెట్టుండ్రి, సరిపోతుంది. స్వచ్ఛ భారత్ అని దుమ్ముల బొర్లాడిండు. ఆ పోరడు బట్టలు ఉతకలేక నేనైతే చచ్చిపోయిన ఇవాళ. మళ్ళీ ఏం కథ ముంగటేసుకున్నాడు. సతీ కమ్మానైనా యాసాతోని దుమ్ములేఫే ఆతాలమ్మా, ఆగమైనా సత్తిగాన్ని ఆదరించి నా అక్కవమ్మా. అమ్మో ఏంద్రో బాబు దేవత రేంజ్ లో పోగొడుతున్నావు. నిజంగా నువ్వు దేవతవేనక్క. ఇంత రాక్షసులల్లా ఎట్లా పుట్టినావు అక్క? దయగల తల్లివి, శమగల తల్లివి. ఇంత జోలగుండా నీకొక్కదానికే ఎట్లొచ్చిందక్క? ఏ ఊకో తమ్మి, నీ పొగడతలు ఆపి ముందుగా విషయం ఏందో చెప్పు. విషయం నన్నాడు కూడా ఏంటిదక్క? దునియా గురించి నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్తావు, అయినా గిన్ని తెలివితేటలు ఎట్లొచ్చినాయక్క నీకు? ఏమైంది తమ్మి నీకు? నన్ను ఎందుకు ముందుగా చెట్టు ఎక్కిస్తున్నావు? ఏమన్నా చెడుగు పని చేసినావా ఏంది? వందనాలక్క, 2 వందనాలక్క, సల్లంగా చూసినావు, ఉడుకు బువ్వ పెట్టినావు, సూర్యుడొచ్చేరాక పండుకోమన్నావు. నువ్వు బాగా పోగొడుతున్నావంటే పోగాని మొత్తం పోతం పెట్టొచ్చినవచ్చు కదా. ఏహే బోగాని నువ్వు రాకముందే కాల్ చేస్తా కదక్క. సాఫిట్లక్క అంటే ఎవరు? తన కడుపు మార్చుకొని తమ్ముని కడుపు నింపేరే సాఫిట్లక్క. సతీ మళ్ళేమన్నా ఏషం కట్టినవా? కథలు పడుతున్నావు నువ్వు. ఏహే తూ ఏషాలు గీసాలు నేనెందుకు కడతాక? ఇంత దయగల మా తల్లి అక్కుండగా నేనెందుకు ఏషాలు కడతా? ఎన్ని తిప్పలు పెట్టినా కూడా పట్టించుకోకుండా దగ్గరికి తీస్తున్నావు. వామ్మో వామ్మో సతీ, కొంపదీసి ఇంట్లో ఏమన్నా వల కొట్టినవారా? నేను తిడతాను నాటకాలు ఆడుతున్నావు కదా. ఏహే మన ఇంట్లో వంగిపోయిన గిన్నెలు, సొట్టలు పోయిన గుండీలేనాయే. మంచం కూడా ఇరిగిపోయిందే ఉండే, గవ్వి వల్ల కొడితే నాకేమొస్తుందాక? నిజమే. అంటే నా పేరు చెప్పే వాళ్ళు తాను అప్పు గిన్నె చేసినవా ఏంది? అంతే కదా. అప్పులు చేసుడు మన జన్మ ఆకేనాయే. పుట్టిన కాడ నుంచి అప్పులే ఉండే. అయినా గాని పాలకూర, పప్పు, మేక మటను, కోడి, చికెను అడగంగానే ఇట్లా వండి పెడుతుంది. ఇటువంటి మా అక్క తల్లి ఏమన్నా దొరుకుతుందా? గంగవాయిల కూర లెక్క గంగమ్మ తల్లి అక్క నువ్వు. ఊక మరి అప్పు చేయలేదు, ఏం ఖరాబ్ చేయలేదంటే టేబుల్ మీద ఉన్న టీవీ గిన్నె వల కొట్టినవా ఏంది? ఊకక్క గాలి దుంబాలం వస్తే చక్కనే రాదు బొమ్మ, చుక్కలు చుక్కలు వస్తుంది. గాదాన్ని నేనేం చేస్తా? అబ్బా డౌట్ లేదు నాకు, నువ్వేదో చెడుగు పని చేసే ఉంటావు. చెడుగు పని చేస్తేనే ఒకటి తారాక. నీ మిరుగుడ్లు కారాక, మిరుగుడు పురుగులు అసంటి ఎల్ఈడి బల్బులు. అది కాదు కానీ సతీ, మొన్న డ్వాక్రా గ్రూప్ లో లేపిన పైసలు నేను ఇంటికాడ తెచ్చిపెట్టినా, అవేమన్నా తీసుకున్నవారా నువ్వు? నీ పైసలు ఏరే, నా పైసలు ఏరేనా అక్క? మన ఇద్దరు అప్పులు ఒకటే, మన ఇద్దరు బతుకులు ఒకటే, మన ఇద్దరు కొలువులు కూడా ఒకటే. నువ్వు గల్లగురిగెలా దాచుకున్న పైసలు తీసుకున్నాక నీ డోక్రా పైసలు నాకెందుకాక? సత్యంగా అక్క నేను ముట్టుకోలేను అవుతాను. చూసినావా, గల్లపుట్టిల పైసలు ఎత్తుకో ఇంకా మళ్ళీ నన్ను పొగుడుతున్నాడు. అసలు ఆ పైసలు ఏం చేసినవురా నువ్వు? 2 ఆనాలు పడ్డాయి, కాలం నెత్తి మీదకి వచ్చింది. ఇట్నాలు ఎప్పుడు కొంటావురా అంత నాయన ఇంటికెళ్ళి ఫోన్ చేసి కోపం అయిందాక ఏకాయకిన పైసలు అడిగితే ఏమంతానం ఉడతాయాక. అందుకే నీ గల్లబుడ్డి తీసి బండకు వలగొట్టి ఇట్నాలు కొని ఇంటికి పంపించిన. ఇత్తనాలు వేసేంత ఆనాలు కొడుతున్నాయా? ఆగమైతావురా. రైతులేమన్నా ఇప్పుడు 4 చేతులతో తింటున్నారు, ఇది ఒక్కటి ఆగమైతే నష్టపోతారా? రైతులం గానక్క సర్వనాశనమే ఉంటది. సత్తి, నువ్వు నా పైసలు తీసుకున్నావు అని బాధ లేదురా. ఇప్పుడేస్తే భూమి పాలవుతారు. ఎప్పుడు వేయాలనో సర్కారు చెప్తుంది. బుగ్గిఫాలే గాని ఇవాళ మన కొత్తగానా? రైతులేమన్నా గుమ్ములు నింపుకునేరు ఉన్నారా? ఎంత కష్టం చేసినా గానీ మన్ను బుక్కుడేనా? ఇప్పుడు వద్దంటినవా? ఇవి చెడగొట్టానలట్రా. నా మాట నువ్వు బంద్ చేయి, నేను నాయనకు చెప్తావని. సత్తిగాడు పట్నంలో కొలువు చేస్తున్నారా? మరి చేనులో పత్తి వేయకుండా ఇంకేం చేస్తారా? పైసలన్నీ మస్తు వెనకకేసిందంట అని గుసగుస చెప్పుకుంటారా అక్క జనాలంతా? నువ్వు చేసుకో, నేను నాయనకు ఫోన్ చేసి నీ పేరు చెప్తా బిడ్డ. వద్దని చెప్తే నేను. ఓ రైతన్నలు, మీరు మాత్రం తొందరపడకుండ్రి. జర ఆనలు కురిసినాక గప్పుడేద్దురు గాని. అక్కను మించిన దైవమున్నరా, ఆర్తను మించిన అపార్థమున్నరా, లోకమే చూసే తీన్మారార్తలొకటి, అక్కను మించిన దైవమున్నరా. అర్రే బాబ్, ఇగో నేను ఇప్పుడు మీకు ఒక వార్త చూపిస్తా. చూస్తున్నప్పుడు వామ్మో అని నోరు తెరవద్దు. రోజు లెక్కనే రాత్రికి నిద్ర పోవాలి. ఆడోళ్ళకైతే మంచిగా చెప్తున్నా, మీ పెన్మిట్లతో అసలే లొల్లు పెట్టుకోవద్దు. నేను ముందుగానే చెప్తున్నా. ఇక రేపు పొద్దుగాల అమ్మలక్కలంతా గీ ముచ్చట మీన్నే పొద్దులా తీస్తారు సగం ఎట్లనైనా. నేను కూడా ఇంకా పొద్దు పోగొట్టగాని అస్సలు వార్త చూద్దాం.
మొదలు పెళ్లి పిల్లని చూద్దాం. వామ్మో ఆ నోరు తెరిచిండ్రా. మెడలున్నది పువ్వుల దండ కాదు, బంగారి దండ. తాంబాలం అంత పెద్దగా ఎట్లున్నదో చూడుండ్రి. పాపం కమ్మల బరువును చెవులు ఎట్లా మోస్తున్నాయో ఏమోపో. పక్కకున్నిద్దరు ఈమె చెల్లెళ్ళు ఉన్నట్టున్నారు. మనుషుల కంటే ఎక్కువ బంగారమే కనబడుతుంది. ముగ్గురికి కలిసి ఎన్ని కిలోల బంగారం కరగబోసిండ్రో. మెడల మొద్దేసినట్టు అయ్యే వరకు లేవలేక కుర్చీల గులబడ్డట్టున్నారు. వామ్మో గిలను చూడుండ్రి, బంగారు దండలు ఎట్లేసుకున్నారో. చూస్తుండ్రా తుపాకీ, అది కూడా బంగారు తుపాకే. ఎండి గిలాస చేతికి తొడిగినట్టే ఉన్నది పో. వారేవా ఏమన్నా పట్టిందా అక్క తుపాకీ? మరి పేయి మీద కిలోల కమానం బంగారం ఉంటే తుపాకీ పట్టుకోవాల్సిందే కదా. ఈ పెద్దమ్మ కూడా తుపాకీ పట్టి ఖుషి అవుతుంది. ఇక ఇలా తానికి దొంగెవడ వస్తాడు, తుపాకీ చూడంగానే తుర్రుమంటాడు. అబ్బా పెద్ద శ్రీమంతులు ఉన్నట్టున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ వీళ్ళదంతా బీహార్ రాష్ట్రంలో రౌడీ కుటుంబం అట. ఈ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఫేస్బుక్ లా వాట్సాప్ లా జోరుగా ప్రచారం నడుస్తుంది. హాగో బంతిలా కూర్చున్న తుపాకులే పట్టిండ్రు. నోట్ల కట్టలు తాంబాలంలా ఎట్లెత్తుకోతుండ్రో చూస్తుండ్రా. ఇక గిడి చూడుండ్రి, మందు సీసాలు 2-3 దుకాన్లే దింపినట్టున్నారు కదా. ఫ్రిడ్జులు సరిపోక బువ్వండే ఆండలల్లా బరుపు గడ్డలు పెట్టి కూలింగ్ చేస్తుండ్రు. ఫుల్లుగా తినాలే, తాగాలే, ఎగరాలే. ఎవడన్నా అడ్డం పడితే తుపాకీతోని కాలవాలే. ఉన్న కాన్నే కొత్త సచివాలయం, ఈడుంటేనే జనానికి మస్తు నయం. గుల్ల మంత్రి చేస్తుండు యాగం, మనకు వట్టాలని మంచి యోగం. మా సంబురంగా మహానాడు, మస్తు జరిగింది ఫస్ట్ నాడు. వ్యవసాయం మీద పడ్డ సత్తి. వందనాలక్క 2 వందనాలక్క, సల్లంగా చూసినావు, ఉడుకు బువ్వ పెట్టినావు, సూర్యుడొచ్చే రాక పండుకోమన్నావు. 100 జాలక్క, ఒక్క 100 జాలక్క. మన వార్తలు అయిపోయినాయి, పోయేస్తాం మరి. టాటా.